చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజున మేము కంచడం నుంచి ఈ రోజున ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు బాలశౌరి గారు కూడా ఈ రోజున మాతోటి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మొదటి నుంచి కూడా ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసాం. ఆ గ్రామానికి ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, చాలా భారీగా తరలి వచ్చి అందరూ కూడా మరి ఘనంగా మరి ఈ రోజున కార్యక్రమాలు చేయడం చూసాం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా ఒక శుభ సూచకం అన్నమాట. ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక మార్పును కోరుకుంటా ఉన్నారంటే ఇది సంకేతం అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎప్పుడో ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు. కాబట్టి ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా మేము ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి మాకు ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. రోజు మేము ఎక్కడికి వెళ్ళినా డోర్ టు డోర్ కార్యక్రమం చేసినా, ప్రచారాత్మక కార్యక్రమం చేసినామని ప్రజలందరూ కూడా మరి బ్రహ్మరాధులు పడుతూ ఉన్నారని నేను తెలియజేసుకుంటాను. ఏదైతే ప్రస్తుతం మంచినీటి సమస్య వచ్చిన తర్వాత మంచినీటి సమస్యకి ఎటువంటి హామీ తప్పకుండా అండి. యాక్చువల్గా ఈ ప్రాబ్లం 2014 పీరియడ్లోనే మా తండ్రి కాగిత వెంకటరావు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి 80 కోట్లతోటి శాంక్షన్ చేసి మరి ఇంటింటికి కుళాయి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పనులు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో కూడా మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. తర్వాత ఏమో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల మరి ₹1 కూడా నిధులు కేటాయించకపోవడం, నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా కానీ తాగునీటి సమస్య. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం లాగా కాకుండా, ప్రభుత్వంలో అయితే ఎక్కడా కూడా ₹1 కేటాయించలేదు. ఫిల్టర్ బెడ్లు పాడైపోయినాయి, పైప్ లైన్ రిపేరు, ఎక్కడా కూడా శివారికి నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. మురికి నీళ్ళని మరి ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అది కూడా అరాకొర మాత్రం అందిస్తూ ఉన్నారు. ఈ సమస్యనే పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తాను. మా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మేనిఫెస్టోలో కూడా ఆ యొక్క అంశాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని, దానికి అనుగుణంగా మేమందరం కూడా మా నియోజకవర్గంలో ఈ తాగునీటి సమస్యని అధికారులకు రాగానే తప్పకుండా దాన్ని పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే 5 ఏళ్ల జోగి రమేష్ పరిపాలనలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పూర్తిగా హింసించడం, మరి మీరు గెలిచిన తర్వాత మరి వాళ్ళకి అదే పరిస్థితి ఉంటుందా, లేదా వాళ్ళందరినీ కలుపుకుని ముందుకెళ్లే పరిస్థితి? కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తాం. ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామాల అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తాం. కానీ ఇలాంటి కుట్రపూరితంగా కానీ కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు ఎప్పుడు కూడా ఉండవు. తప్పకుండా మా నాయకులు, మా కార్యకర్తలు కాపాడుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. వాళ్ళ యొక్క అడుగుల మేరకి మేము ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.